కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఐకేపీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వీఓఏ స్వప్న నుంచి 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్. తనకు రావాల్సిన జీతం ఇప్పించాలని తెలిపింది స్వప్న. దీంతో స్వప్న నుంచి లంచం డిమాండ్ చేశాడు సురేష్. 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా సురేష్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈరోజు ఉదయం జమ్మికుంట మండలానికి చెందిన ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ పసరకొండ సురేష్ గారు తన కింద ఉద్యోగి వద్ద 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. తన కింద ఉద్యోగికి 1 సంవత్సరం జీతం 60,000 రూపాయలు, నెలకు 5,000 చొప్పున 60,000 రూపాయలు రావాల్సి ఉంది. వాటిని రిలీజ్ చేసినందుకు గాను 20,000 రూపాయలు అన్న లంచం డిమాండ్ చేసింది. తొలి విడతగా ఆ ఉద్యోగి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా 16,000లో ఈరోజు 10,000 రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది. ఎవరు లంచం అడిగినా కూడా 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు వాట్సాప్ నెంబర్ 9440446106 ఈ నెంబర్కి ఫిర్యాదు పంపించిన, ఫేస్బుక్ తెలంగాణ ఏసీబీ పేరు మీద పంపించినా కూడా, ట్విట్టర్ తెలంగాణ ఏసీబీ పేరు మీద ఫిర్యాదు పంపినా కూడా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము అదుపులో తీసుకున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్ పసరకొండ సురేష్ గారిని ఈరోజు దర్యాప్తు పూర్తయిన తర్వాత కరీంనగర్ ప్రత్యేక కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం మేము హాజరుపరచడం జరుగుతుంది. పెద్దంపల్లి విలేజ్లో నేను శ్రీ రాజరాజేశ్వర గ్రామైక్య సంఘానికి వీఓఏగా పనిచేయడం జరుగుతుంది గత 4 సంవత్సరాల నుండి. ఈ సంవత్సరం శాలరీ కోసమని సార్ నాకు చెక్ రాయాలి కదా మార్చి నెల అని చెప్పేసి సార్ని అడగడంతో సార్ చెక్ రాయడం జరిగింది. సంవత్సరానికి సంబంధించిన జీతం మొత్తం 60,000కు సార్ నాకు 20,000 ఇవ్వాలని ఖచ్చితంగా డిమాండ్ చేశారు. సార్ నాకు అంత వెళ్ళేది సార్, ఒక 5,000 ఇస్తే తీసుకోండి సార్ అని నేను సార్ను చాలా బ్రతిమలాడడం జరిగింది. 2 డేస్ 3 డేస్ అట్లా కుదరదమ్మా, నువ్వు మొత్తం ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సింది ఇవ్వాలి, నువ్వు అట్లా ఇస్తేనే నీకు చెక్కు రాస్తా, లేదంటే లేదు అని ఎన్నో రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. సరే సార్ నాకు అంత వెళ్ళదు అమౌంట్, నేను కొంచెం తక్కువ ఇస్తే సార్ అని 2 డేస్ ఆఫీస్కి వచ్చి సార్ను బ్రతిమలాడినా కూడా సారు అస్సలకే వినలే. అట్లాంటి టైంలో నేను ఏసీపీ సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది. సార్ నాకు ఇట్లా జరుగుతుంది అన్యాయం, నాకు ఇన్ని డబ్బులు వెళ్ళాయి సార్, నాకు వచ్చేదే తక్కువ వేతనం, ఇందులో సార్కే ఇన్ని ఇవ్వాలంటే నాకు వెళ్ళేది సార్, మేము మధ్యతరగతి ఫ్యామిలీ సార్, నేను ఇంత ఇయ్యను సార్ అని చెప్పి ఎంత బ్రతిమలాడినా కూడా అట్లా కుదరదమ్మా, నీకు రాసిన నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, నువ్వు ఎందుకు ఇవ్వవు, నీకు ఆన్లైన్ వర్క్ ఏదైనా రాకుంటే నేను ఇక్కడ కూర్చుంటే సిస్టమ్ వర్క్ కొడతలేనా, నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలని సార్ నన్ను చాలా వేధించడంతో నేను ఏసీపీ సార్ వాళ్ళని సంప్రదించడం జరిగింది.